మనమిప్పుడు ఆహ్, మలయాళ భగవతి పీఠానికి సంబంధించి ట్రిపుల్ డివోషనల్ గ్రూప్ మలయాళ భగవతి పీఠానికి సంబంధించి యాగశాలలో ఉన్నాం. ఇక్కడే యజ్ఞమంతా జరుగుతుంది. మనం గతంలో అమ్మవారి ఆలయం చూసుకున్నాము. అలాగే ఏవైనా పరిహారాలున్నా, లేదు పెద్ద పెద్ద పూజలేవైనా ఉన్నా అన్నీ గూడా కేరళ పద్ధతిలో జరుగుతాయి. అలాగే దశమహావిద్యలకి సంబంధించి పరిహారాలన్నీ గూడా దానికి సంబంధించి అన్నీ గూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయి. సో, మీరు చూస్తున్నారు గదా! ఇక్కడ శ్రీచక్రం ఉంది అమ్మవారిది. అలాగే ఇక్కడే గురువుగారు కూర్చొని పరిహారానికి సంబంధించిన ఈ ఆసనం మీద కూర్చుంటారు. ఇవన్నీ మొత్తం పూజకి సంబంధించిన వస్తువులు ఇవన్నీ గూడాను. మరి ఈ గుండంలోని ఇక్కడే ఈ హవనం అనేది అంటే మనకిక్కడ కనిపిస్తూ ఉంది గదా! సో, ఇక్కడే కూర్చొని ప్రతి ఒక్కరికి కూడా పూజ అనేది చేయించడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతానికి పూజ కోసము దీన్ని పూర్తిగా సిద్ధం చేయడం జరిగింది. అంతా కూడా రెడీ చేసి పెట్టారు. దీని మీద ఏంటంటే ఒక్కొక్కసారి అంటే ఈ యజ్ఞంకి సంబంధించి ఏదైతే ఇది ఉందో దీన్ని ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్ మార్చుతూ ఉంటారనమాట. అంటే పూజకి తగ్గట్టుగాను దాన్ని మారుస్తూ ఉంటామని చెప్పారు గురువుగారు. ఒకసారి పచ్చ కలర్ ఉంటుంది, ఒకసారి ఎరుపు ఉంటుంది ఇట్లా అనమాట. మరసలు పూర్తిగాను అలాగే అక్కడ అమ్మవారున్నారు, అయ్యప్ప స్వామి గూడా ఉన్నారు. అసలు ఏంటి ఇక్కడ ఏమేం జేస్తారు ఈ పీఠంలోని ఇవన్నీ గూడా మన గురువుగారినే ఒక డీటెయిల్‌గా అడిగి తెలుసుకుందాము. గురువుగారితో మాట్లాడేది. నమస్తే గురుగారు. నమస్తే తల్లి. స్వామి శరణం చెప్తున్నాను. మరి పూజ అమ్మవారిని చూపిచ్చారు మాకు. నిండుగా ఉన్నారు అమ్మవారు అసలు అద్భుతంగా ఉంది. అలాగే మనం ఇప్పుడు యాగశాలలో ఉన్నాము. ఇప్పుడు దీన్ని సిద్ధం చేశారు పూర్తిగాను మీరు పూజ కోసం. ఇక్కడ ఏమేమి జరుగుతాయనేది మీరే జెప్పాలి. మాకసల ఆ పదాలు గూడా పూర్తిగా నోరు తిరగదు. యాక్చువల్ ఈడ మన పీఠం ఇక్కడనే ఎందుకు పెట్టాల్సొచ్చింది హైదరాబాద్ మొత్తంలో. హైదరాబాద్ హ్మ్. మొత్తం ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి. ఎక్కడెక్కడున్నాయి. అవును. ఈడ పీఠం పెట్టడానికి దాదాపు ఒక 2 ఇయర్స్ నేను కేరళకెళ్ళి రావడం చెక్ చేసుకున్నా. ఎక్కడ పవర్ ఇప్పుడు మనము వాటర్ పడే బోర్ ఎక్కడేసాం, వాటర్ పడే దగ్గర బోరేసాం. అవును. వాటర్ ఉంటేనే బోరేసాం. బోరేస్తే వాటర్ రావాలని. అవును. అంతే మనం పెట్టే ప్లేసు నిండుగా వాటర్ ఉంటే కొన్ని వందల మంది అక్కడ వాటర్ తీసుకెళ్ళడానికి రావాలి. అవును. అలాంటి ప్లేస్ మనం తర్వాత ఎక్కడైనా దుష్ట శక్తిని పట్టినప్పుడు దానికి హ్మ్. శాంతి కార్యక్రమం కూడా జరగాలి. హ్మ్. మామూలు యాగాలు, సుదర్శన యోగం ఏమంటే మామూలుగా మనం చేసేసి కోరిక పరంగా జరిగిపోతాయి. హ్మ్. ఇప్పుడు మనకి ఏదో చెడు ప్రయోగాలు జరిగినా, హ్మ్. అష్టదిగ్బంధ త్రిశూల ప్రయోగాలు జరిగినా ఇవన్నీ కూడా హ్మ్. అవి ప్రయోగాలకు సంబంధించి చేయాలని మహాశాంతి యోగంతో, మహాశిష్టంతో హ్మ్. అవి తీసిన తర్వాత కొన్ని ఎన్నో శాంతులతో జరుగుతాడు. హ్మ్. మేము తీసినా కూడా మాకు కొంచెం ప్రాబ్లం అయితే మళ్ళీ దాన్ని రీజనరేట్ చేయాలంటే చేసుకోవాలి. అంటే మీ రీజనరేట్ శక్తి అనేది చేసుకుంటే తగ్గుతుంది. శక్తిని మళ్ళా తగ్గుతుంది. పెంచుకోవాలి. అలా కాకుండా కొంచెం సెక్యూరిటీ పరంగా ఉండే ప్లేస్ మనం వెతికామన్నమాట. అవును. అవును. హ్మ్. సరే ఇప్పుడు డబ్బున్నోళ్ళు ఎట్లైనా డబ్బున్నోళ్ళు లక్షలు పెట్టేస్తారు. దాంట్లో ఒక పెద్ద విషయం కాదు. అవును. మన గ్రహాలు బాగా దారిలో పెట్టుకుంటే ₹1,00,00,000 దొరకొచ్చంట. అవును. మన అవును. గ్రహాలను ఫస్ట్ చేసుకోవాలి. ఎన్నో శక్తుల పరంగా మామూలుగా 10 కుక్కలుంటే ఎళ్ళలేకపోతాం. భయపడతాం. అవును. అవును. కరిచి చంపేస్తాయి అని. అవును. అంటే శక్తులుంటే ఇంకెంత సెక్యూరిటీ ఉండాలి దానికి. అవును. అదే విధంగా ఇక్కడనే ఎందుకు పెట్టాల్సొచ్చిందంటే మనము, హ్మ్. ఇక్కడ ఈ బోడుపల్లి అమ్మవారు అంటే హ్మ్. ఉప్పల్లో రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మొత్తంలో ఈ ఊరికి ఒక ప్రత్యేక స్థానం ఉందన్నమాట. హుహు. అంటే మొత్తం అన్ని ఊర్లలో అన్నిటికన్నా గూడా ఈ హ్మ్. జిల్లా మొత్తంలో ఇక్కడున్న బంగారు మైసమ్మ అమ్మవారి మహాశక్తి మంత్రాలు. అవును. ఆలయం పక్కనే ఆ! ఉంది గదా! దగ్గరలో. మహాశక్తి మంత్రాలు. ఇక్కడికెళ్ళి అమ్మవారి మహాశక్తి హ్మ్. మంత్రాలు. ఇక్కడ ఈ ప్లేస్‌లో బొడుప్పలో మంచి మంచి గురువులు, మంచి మంత్ర సిద్ధాంతులు ఎంతో మంది ఇక్కడ ట్రైనింగ్ తోటి ఉన్న వాళ్ళున్నారన్నమాట. హ్మ్. ఈ ప్లేస్‌లో. హ్మ్. ఇక్కడ మంత్రశక్తితో చాలా మంది గూడా మంచి ట్రైనింగ్ అయిన వాళ్ళు చాలా మందున్నారు. హ్మ్. ఇక్కడికెళ్ళి తెలంగాణ కార్యక్రమంలో బోనాలు ఉత్సవాలు, అక్కడ బోధరాజులు అన్న వాళ్ళందరూ చాలా మంది ఎళ్తుంటారు. మంత్రశక్తితో చాలా మంది ఉన్నారు. ఇక్కడ గూడా బాగు చేయడం, మంచి చేయడం హ్మ్. మంత్రశక్తులతోటి ఎంతో మంది ఇక్కడ ఉన్నారు. ఇక్కడ బంగారం మైసమ్మ వారి అనుగ్రహం ఉంది. ఇక్కడ అన్ని ఊర్లకెళ్ళి గూడా ఇక్కడ అమ్మవారిని బంగారు మైసమ్మ అమ్మవారిని దర్శనం చేసుకొని పదార ప్రదర్శనలు చేసైతే హ్మ్. తీరని కోరిక అనేది ఉంటది. అందుచే అవును. ప్రత్యేకంగా ఇక్కడ బోనాలు ఉత్సవాలు అన్నిటికన్నా ఇక్కడ ప్రత్యేకంగా జరుగుతాయి. చాలా బ్రహ్మాండంగా జరుగుతది. హ్మ్. అందుంచి ఇక్కడ నేనేం చేశానంటే అమ్మవారి శక్తి మనకు కావాలి. అంటే హ్మ్. ఇంతమందిని కాపాడాలంటే మనకు ఎంతో మంది శక్తి ఉండాలి. అవును. అవును. ఏదో నామమాత్రంలో వచ్చిన నామమాత్రంలో పోయిరని అట్లా ఉండదు. హ్మ్. వచ్చిన వారికి సరైన మార్గం, సరైన సిస్టమ్, సరైన పూజ జరగాలన్న ఆలోచనతోటి హ్మ్. ఇక్కడ మనం పెట్టాం. అమ్మవారి కరెక్ట్ గుడి వెనక మన ఈ పీఠం ఉంది. పీఠం 100 ఉంది. మీటర్స్ ఈ వెనకే అమ్మవారి వెనకానే. గుడి. కరెక్ట్ హ్మ్. 100 మీటర్స్ లోపలనే మన పీఠం ఉంది. హ్మ్. అమ్మవారి గుడి వెనకాలనే. హ్మ్. శక్తి పీఠం వెనకాల. హ్మ్. అంటే ఈ ప్లేస్ అమ్మవారికి ప్రత్యేకమైన రోజులలో సంవత్సరంకి ఒక్కసారి ప్రత్యేకమైన బలులు జరుగుతాయి. హ్మ్. కామాఖ్యలో ఎట్లా బలి కార్యక్రమం జరుగుతుందో అవును. అటనే ఇక్కడ కూడా అమ్మవారికి మహాశక్తి జరగని బలి కార్యక్రమం జరుగుతుంది. హ్మ్. అదే విధంగా ఎంతో మంది వారు ఎంతో బాధతోటి వస్తుంటారు. వాళ్ళకున్న శక్తి ఎక్కడ పోకుండా హ్మ్. వాళ్ళకున్న చెడు అనేది అంత బలం లేకపోతే పోదనమాట. అంత అవును. శక్తి పెడితేనే ఆ వాళ్ళ మీద చెడు గ్రహాలు పోతాయి. హ్మ్. అలా విధంగా వారికి అతి శీఘ్రంగా మంచి జరగాలంటే
ఇక్కడ అమ్మవారికి కరెక్ట్‌గా గుడి వెనుక 100 మీటర్స్‌లో మనం ఇక్కడ పీఠ స్థాపన చేసుకున్నాము. అమ్మవారి శక్తి కూడా వాళ్ళందరికీ ఉండాలి. అమ్మవారి అనుగ్రహం అందరికి ఉండాలి. హ్మ్. చాలా మంది నలుమూలల రాష్ట్రాల నుంచి, నలుమూలల గ్రామాల నుంచి కూడా, నలుమూల సిటీ లెవెల్ కూడా అమ్మవారి దర్శనానికి చాలా మంది వస్తారు ఇక్కడ బంగారమేశ్వర అమ్మవారి హ్మ్. బోడుపల. అదేవిధంగా అమ్మవారి అనుగ్రహం ఉంది. హ్మ్. అమ్మవారి మనం ఈడ అమ్మవారి పీఠ స్థాపన చేసుకొని అమ్మవారి ఇక్కడ అవును. శ్రీ ఆలయం మలయాళ ఉంది. భగవతి అలాగే పీఠం, అమ్మవారి ఆలయం ఇక్కడ ఉండడం. తర్వాత ఇద్దరి మధ్యలో ఈ పీఠం ఉంది. పీఠం ఉందబ్బా! అక్కడ అమ్మవారికి అందుకే అంత శక్తి ఉందసలు. ఇక్కడ ఈ అమ్మవారికి మధ్యలో ఈ పీఠం. పీఠం. ఈ ఆ! పీఠంలో ఇక్కడ ఇంకోటేందంటే ఈడ బిల్వ వృక్షము, హ్మ్. వేప వృక్షము, కొన్ని గ్రహాల వృక్షాల కింద ఇది జరుగుతుందన్నమాట. అవును. ఈ పీఠం మొత్తం. ఈడ హ్మ్. మొత్తం పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ మొత్తం అష్టదిగ్బంధనం ఉంటది. హ్మ్. ఏ చెడు గ్రహాలైనా లోపలికొచ్చి ధ్వంసం కావాల్సిందే. ఓకే. ఇక్కడికొచ్చేసిరంటే అవును. ఇక్కడ అసలు పరిపూర్ణంగా రాంగానే గూడా ఒక ఆరా అనిపిస్తూ ఆ! ఉంది లోపల గూడా. ఒక్కొక్కరు ఈడ కొంతమంది అంబులెన్స్‌లు ఎసుకొస్తున్నారు. అలా హ్మ్. గ్రహాలు ఇబ్బంది దగ్గర. అవునంట. అదే ఆ! మన వీధిలో గూడా అంటూ ఉన్నారు. అంబులెన్స్‌తో వస్తుంటారమ్మా బెడ్ పేషెంట్స్‌ని. వచ్చేస్తారు. మళ్ళా అమ్మవారి అనుగ్రహం వీళ్ళందరితోటి మంచిగా నడుచుకొని వెళ్ళిపోతారు. అంత శక్తి ఆ! ఉంటది. ఎంత పెద్ద భూత, పేత, పిశాచాలు ఒక్కొక్కరిని గొలుసుతో కట్టుకొని తీసుకొచ్చేస్తారు. వాళ్ళకు హ్మ్. దెయ్యం పట్టినోళ్ళు ఉంటారు కదా! ఇట్లా అవునవును. ఆడేది ఉంటది. వాళ్ళు తీసుకొచ్చి ఈడొచ్చేసమ్మా మామూలు టైంలో కొన్ని కొన్ని శక్తులు వస్తాయి. దాని మీద హ్మ్. తీసేస్తాము. హ్మ్. ఈడ ఎట్లుంటదంటే దశమహావిద్య అమ్మవార్లని కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. హ్మ్. హ్మ్. తర్వాత మనకు 1,38,000,000 దుష్టగ్రహాలు ఎలా ఉన్నాయో హ్మ్. దానికి సంబంధించి కొన్ని కొన్ని రకాల పూజలుంటాయి. అవును. దానికి సంబంధించి కొన్ని కొన్ని ద్రవ్యాలు హ్మ్. కొన్ని కొన్ని ద్రవ్యాలు ప్రత్యేకమైన ద్రవ్యాలు కొన్ని వనమూలికలతో కొన్ని సిస్టమ్ తోటి ఒక్కొక్క ఎవరికి ఎలాంటి వస్తువు వాడితే అలాంటి గ్రహశాంతి జరుగుతామట. హ్మ్. అలాంటి వస్తువులతో మనం ప్రతిరోజు కూడా యజ్ఞం జరుగుతది. యజ్ఞం చేస్తారు. తర్వాత ఈడ అమ్మవారి కామాఖ్యాదేవి ప్రతిష్టాపన ఉంది. హ్మ్. అమ్మవారి దశమహావిద్యలో అమ్మవారు హ్మ్. మూలంగా. తర్వాత మేము అయ్యప్ప స్వామి ఆరాధన ఎక్కువగా చేస్తుంది. హ్మ్. అక్కడ చూస్తే పరశురాముడు వారు మా కేరళ రాష్ట్రాన్ని సృష్టించిన పరశురాముడు వారు కాబట్టి అవును. పరశురాముడు వారి ఆరాధన చేసుకోవడం. ఆడ హ్మ్. తంత్ర విద్య భూలోకానికి ఆడ తంత్ర విద్యను మా అందరికి గురువు అన్నమాట. హ్మ్. తంత్ర విద్యకు మూల గురువు మనకు పరశురాముడు. పరశురాముడు. హ్మ్. అంటే దానికి మూల బ్రహ్మర్షి విశ్వామిత్రుడు నుంచి హ్మ్. అతను నేర్పించి మా అందరికి అప్పచెప్పడన్నమాట. హ్మ్. అందునుంచి ఇక్కడ అందరూ కూడా ఆయన మా గురువుగా స్వీకరించి హ్మ్. స్వామివారిని ఆరాధిస్తూ, హ్మ్. అమ్మవారిని ఆరాధిస్తూ, ఇక్కడ ఈ శక్తి పెంచుతూ ఈ ప్లేస్‌ని ప్రతిరోజు గూడా ప్రతిరోజు ఉదయము హవనం జరుగుతున్నది. ఎవరో హ్మ్. ఒకరు వస్తుంటారు. హ్మ్. చాలా నలుమూలల రాష్ట్రాల నుంచి కొంతమంది రాష్ట్రం లేకున్నా కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా ఇక్కడొచ్చి హోమ కార్యక్రమం కూర్చొని చాలా మంది బాగున్నారు. హ్మ్. రాష్ట్రాల్లో లేదు చాలా దూరం అమెరికా, ఆస్ట్రేలియా వారు కూడా హోమం చేయించుకొనికొస్తారు. హ్మ్. వచ్చి 2 డేస్ ఇక్కడ ఉండి హవన కార్యక్రమాలు చేసుకొని వాళ్ళు వెళ్తారు. ఇక్కడ చాలా మంది కూడా వచ్చి హ్మ్. అన్ని కార్యక్రమాలు అంటే వారి చార్ట్ పరిశీలించి అవును. ఆ చార్ట్‌లో గ్రహాల నవగ్రహ ప్రాబ్లమ్ ఉందా? వాళ్ళకసలు ఏం చెయ్యాలి అనేది. నవగ్రహ ప్రాబ్లమ్ ఉందా? హ్మ్. లేకపోతే దుష్టగ్రహ ప్రాబ్లమ్ ఉందా? హ్మ్. ఎవరైనా చేతబడి కార్యక్రమం అది ఏదుందో అవును. చూసి అప్పుడు నీటి ఫోర్స్ ఉందా? ఇంకేం ప్రాబ్లమ్ ఉందా? ఏం పరంగా ఉంది చూసి హ్మ్. అప్పుడు కళ్యాణ దోషాలు గాని, సంతాన దోషాలు గాని, గ్రహ దోషాలు గాని, హ్మ్. ఉద్యోగం రావడం లేదు, కళ్యాణం అవ్వడం లేదు, ఎన్నో రకాల దోషాలుంటాయి. అసలెందుకు అవ్వట్లేదు? అవన్నీ చూసి మంత్రప్రయోగం ఉందా? ఇంకేమైనా ఉందా? ఇంకేమైనా చేసి అలాంటికి సంబంధించిన చేస్తూ మనం చేస్తాం. ఉంటారు. ఇంకా ప్రత్యేకంగా పితృకర్మ దోషాలని, తర్వాత అవునవును. మాతృకర్మ దోషం అని. అవును. అంటే చార్ట్‌లో పితృకర్మ దోషం ఎలా చూస్తారు? ఆ! మాతృకర్మ దోషం ఎలా దాని చూస్తారో గురించి వివరంగా చెప్పాను. చెప్దాం. అది గూడా ఇక్కడ గూడా మనం చూసాము. అవును. ప్రత్యేకంగా ఇలాంటి హోమ కార్యక్రమాలు ఒక్కొక్క ద్రవ్యంతోటి చేస్తాం. హ్మ్. ప్రతిరోజు గూడా ఆ ఉన్న సిస్టమ్ అప్పుడు మారిపోతది. అన్ని అవును. రకాల అవును. వస్తువులు ఇవన్నీ వాడి అసలు కార్యక్రమాలు నిండిపోద్దనుకుంటాను ఇదంతా. 4 ఏవైతే అమ్మవారి నవరాత్రులు 4 ఉంటే ప్రతి సంవత్సరంలో హ్మ్. మన ఆశ్వయుజ నవరాత్రి, వారాహి నవరాత్రి, హ్మ్. శ్రావణ నవరాత్రి, చైత్ర నవరాత్రులు హ్మ్. ఇవన్నీ గూడా 4 నవరాత్రులు ప్రత్యేకమైన తిథులలో హ్మ్. ప్రత్యేకమైన పూజలుంటాయి. ఆ టైంలో బయటి వాళ్ళకి ఎవరు చేయము. ఓకే. అది పీఠానికి సంబంధించి అమ్మవారిని ఆరాధన చేసి ఇక్కడ పూజలు జరుపుతారన్నమాట. ఓకే. ఈ ఓకే. 4 నవరాత్రులలో హ్మ్. ప్రత్యేకమైన పూజలు జరుగుతుంటాయి. నవరాత్రులలో మామూలు టైంలో అందరికి గూడా కార్యక్రమం చేస్తాం. హ్మ్. కాకపోతే ఇక్కడ ఒకటొచ్చేసిందేందంటే వాళ్ళ పొజిషన్ బట్టి నేను అమ్మమ్మ లేకపోతే ఇంకొకరితోటి చేయించడమా. హ్మ్. హ్మ్. మన అయ్యగారు మన వాళ్ళు ఉంటారు. అవును. కృత్తికర్ల వాళ్ళు కూడా హ్మ్. చాలా పెద్ద ప్రాబ్లమ్ ఉంటే నేనే చేస్తాను. అవును. అవును. ఎందుకంటే వాళ్ళు తట్టుకునే శక్తి తట్టుకునే శక్తి ఉండదు అంటే ఆ పవర్ చిన్నవాళ్ళకి. తట్టుకునే శక్తి వాళ్ళు లేకపోతే హ్మ్. నేను చేస్తానది. హ్మ్. లేకపోతే వేరే అయ్యగార్లకు చెప్పి వాళ్ళతో చేయిస్తారు. చేయిస్తాను. హ్మ్. ఎక్కువ మట్టుకు అయితే నేనే చేస్తాను. ఎందుకంటే పెద్ద 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 అంటే కేసెసే వస్తూ పెద్ద ఉంటాయి. అవును. ప్రాబ్లమే నాకొస్తది. మామూలు అవును. ఎవరు రారు. అవును. వాళ్ళకి సంబంధించింది ప్రత్యేకంగా నల్ల నిమ్మకాయలతోటి చేయడము. కొన్ని అవునవును. ప్రత్యేకమైన కొన్ని ప్రత్యేక హ్మ్. వస్తువులుంటాయన్నమాట. హ్మ్. నాగకేసరిని కొన్ని ప్రత్యేకమైన హ్మ్. వస్తువులతోటి ఎన్నో రకాలుగా ఒక్కొక్క ప్రత్యేకమైన వస్తువులతోటి నల్ల పసుపుని ఎన్నో రకాల హ్మ్. ప్ర అన్నీ మీరు అంటే కేరళ నుంచేనా అంటే గురుగారు? ఇప్పుడు రకరకాల ఒక్కొక్క ప్రాంతాల నుంచి ఒక్కొక్క తెప్పిస్తారు. రాష్ట్రంలో ఒక వస్తువు ప్రత్యేకత హ్మ్. ఉంటుంది. హ్మ్. అని మనకి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో ఒక్కొక్క రాష్ట్రంలో ఉంటే ఏ రాష్ట్రం నుంచి ఏవి దొరికితే ఆ రాష్ట్రం నుంచి ఆ వస్తువు తెప్పించి హ్మ్. అతనికి ఏం ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం దగ్గర వస్తువులు తెప్పించి మనము చేస్తూ. ఏదైనా మన గ్రహ స్థితిని మన ఏదైనా కూడా పంచభూతాలకు అప్పచెప్పాల్సిందే. అవును. అవును.
ఇప్పుడు శరీరము మీ మన జీవం పోయినాక పంచభూతాలకు ఎలా అప్పచెప్తామో, అవును. భూమికి, అగ్నికి ఎట్లా అప్పచెప్తామో, హ్మ్. మన మీద వచ్చిన గ్రహాలను కూడా పంచభూతాలు ఎక్కడైనా అప్పచెప్పాల్సిందే. అంటే అవును. భూమిలో కొన్ని పెట్టమంటాము, గాలిలో కొన్ని పెట్టమంటాము, చెట్టు మీద కొన్ని పెట్టమంటాము, హ్మ్. తర్వాత వాటర్‌లో కొన్ని ఏసేయమంటాం. భూమిలో కొన్ని. పెట్టేటి ఉంటాయి కదా! అట్లా అన్ని కొన్ని కొన్ని ఉంటాయి. ఉంటాయి. అయితే ఇందులో ప్రత్యేకంగా అగ్నికి స్వాహా చేస్తాం. ఓకే. అగ్నిలో కాల్చేస్తాం. హ్మ్. ఆ గ్రహ స్థాయిని మొత్తం వాళ్ళ మీద ఏదైతే చెడు గ్రహాలు ఉన్నాయో హ్మ్. అవి మొత్తం కూడా అగ్నిలో ధ్వంసం ఆహుతి చేయడానికి ఆహుతి చేసేస్తారు. చేసేస్తే అక్కడ హ్మ్. క్లియర్ అవుతారన్నమాట. హ్మ్. అందుకే ఏదైనా మంచి అయినా, చెడైనా హ్మ్. ఇక్కడ మంచి కోసము అంటే అన్ని చెడు గ్రహాలు పోవడానికి కూడా శాంతి జరుగుతుంది. హ్మ్. కోరిన కోరికలు తీరడానికి కూడా ఇక్కడ పూజ జరుగుతుంది. హ్మ్. ఆ కోరిక కావాలంటే అలాంటి పూజ జరుగుతుంది. మీ మీద చెడు పోవడానికి అలాంటి పూజ జరుగుతుంది. ఇవన్నీ హ్మ్. కూడా అమ్మవారిని ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా మనం కంచం తిన్నాక ఎలా ప్లేట్ కడిగేస్తామో, హ్మ్. పూజ అయిపోయిన తర్వాత దీన్ని మొత్తం శుద్ధి చేసేస్తాం. అవును. ఆ దానికి తగ్గట్టు ఏదైతే ఎవరి ప్రాబ్లమ్ ఉందో ఆహ్, ఆహ్, ఆ రోజు ఆ కలర్‌గా మారుతుందన్నమాట. హ్మ్. హ్మ్. అదే చెప్పారు గదా! పోగొట్టుకుంటామన్నమాట. మీరు. గ్రీన్ ఉంటుంది, అవును. పింక్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది, బ్లూ ఉంటుంది. ఆ! అన్ని రకాలుగా పూజకి రెడ్ కలర్ తగ్గట్టుగా పూజకి దాన్ని తగ్గట్టు ఆ గ్రహానికి తగ్గట్టు హ్మ్. ఆ టైంలో సిద్ధం సిద్ధం జేసుకుంటారు. చేసేస్తున్నాడు. చక్రం ఏసేస్తాం లోపల గూడా. హ్మ్. ఆ చక్రం సిద్ధంలో కూర్చుండబెడతామన్నమాట అట్లా. హ్మ్. అది చేసే విధంగా సెట్ చేస్తుంటామన్నమాట అట్లా. అద్భుతం గురువుగారు. అసలు చాలా బావుంది పీఠం. అలాగే ఒక పక్క అయ్యప్ప స్వామి, అమ్మవారున్నారు. అలాగే 2 గుడులకి మధ్యన మధ్యలో ఈ కరెక్ట్. పీఠం అనేది చాలా శక్తివంతమైనది. పంచవృక్షాలుంటాయి. ఆ! బిల్వ అలాగే వృక్షము మారేడు అంటే బిల్వ మారేడు వృక్షం, వృక్షం. పంచవృక్షాల కింద అవును. ఈ హవనం జరుగుతుందన్నమాట. హ్మ్. చాలా ప్రత్యేకంగా ఉంటది. బావుంది. చాలా సంతోషం గురువుగారు. నిజంగానే సమస్యలున్న వాళ్ళు చక్కగా వచ్చి పరిహారం చేయించుకుంటే మంచి ఫలితాన్నయితే పొందొచ్చు. ధన్యవాదాలు. సంశయం చర్చ ఇది పీఠానికి సంబంధించి, యాగశాలకి సంబంధించి చూసారు గదా! ఈ వెనుక అమ్మవారి గుడుంది. అందరికీ బాగా తెలుసు. చాలా శక్తివంతమైన అమ్మవారు ఆలయం ఉంది. అలాగే మనం ఇప్పుడు పీఠం లోపల ఉన్న అమ్మవారికి సంబంధించి మలయాళ భగవతి ఆలయాన్ని గూడా మనం చూసాం. మరి రెండిటికి మధ్యలోనే యాగశాల ఉంది. మీకు అర్థమైపోతుంది ఎంత శక్తివంతమైనది అయ్యుండొచ్చు అని. సో, నిజంగానే ఇక్కడ ఒక పవర్ ఆరా అనేది కనిపిస్తూ ఉంది. మరొక పక్క అయ్యప్ప స్వామి, గణపతి, కుమారస్వామి కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది కేరళకి సంబంధించిన పద్ధతి కాబట్టి అయ్యప్ప స్వామి ఇలవేల్పు వీళ్ళందరికీ గూడాను. అలాగే ఒక పక్క పరశురాముడు కనిపిస్తూ ఉన్నారు. పరశురాముడు కేరళకి సంబంధించి, అలాగే ఈ దశమహావిద్యలకి సంబంధించి గురువుగా గూడా అభివర్ణిస్తూ ఉన్నారు. అలాగే మరో పక్క చూసుకుంటే మనకి కామాఖ్య అమ్మవారి అవతారం ఏదైతే ఉంటుందో సేమ్ అట్లాంటి రూపమే ఇక్కడ కామాఖ్యాదేవి అవతారం రూపం గూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. సో, అలాగే దీని పక్కన చూసుకుంటే మారేడు వృక్షము, బిల్వ వృక్షాలు ఇవన్నీ గూడా ఉన్నాయి. పెద్ద పెద్ద చెట్లున్నాయి పక్కనే. ఎన్నో ఏళ్ల క్రితము మొదటి నుంచి గూడా ఇక్కడే పూర్తిగాను ఈ పూజలన్నింటిని గూడా, యజ్ఞాలన్నింటిని అలాగే అన్నింటిని ఇక్కడ చేస్తూ ఉన్నారు గాబట్టి, ఇది చాలా శక్తివంతంగా ఉంది. ఒక ఆరా అనేది ఇక్కడ తెలిసిపోతుంది. సో, మరి మీకెవరికైనా ఏవైనా సమస్యలుంటే మీకింత బ్రీఫ్‌గా ఎందుకు చూపించడం అంటే, చాలా మందికి నరఘోష లేదా ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ జేశారు, లేదు బాగా కొన్ని కోట్లకు అధిపతులైన వాళ్ళు గూడా అసలు తినడానికి గూడా తిండి లేని పరిస్థితికి డౌన్ అయిపోతున్న వాళ్ళుంటారు. పెద్ద పెద్ద వ్యాపారాల్లోని షట్ డౌన్ అయిపోతున్నవి ఉంటాయి. ఇలా ఏ సమస్యకైనా సరే ఇక్కడైతే ఖచ్చితంగా పరిహారం అయితే దొరుకుతుంది. ఎందుకంటే చాలా వేలాది మంది చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి, పీఠానికి సంబంధించి. మరి గురువుగారు అందుబాటులో ఉంటారు. మన స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి కాంటాక్ట్ చేస్తే మీకేదైనా సమస్య ఉంటే గురువుగారు ఆ సమస్యను పరిష్కరించడానికి మీతో నేరుగా మాట్లాడతారు. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. మరి సమస్యలున్నవారు తప్పకుండా నంబర్‌ని కాంటాక్ట్ అవ్వండి.